హాయ్ అండి, అందరికీ నమస్తే. వెరీ గుడ్ మార్నింగ్ అండి. చూడండి, నేనైతే అందరూ మార్నింగ్ పరకడుపున వాటర్ తాగే అలవాట్లు చాలా మందికి ఉంటుంది. కంపల్సరీ ప్రతి ఒక్కరు తాగడం చాలా హెల్త్కి మంచిదండి. అంటే వాళ్ళ ఏజ్కి తగ్గట్టు, వాళ్ళ బాడీకి తగ్గట్టు వాటర్ ఎక్కువ తీసుకోవాలా తక్కువ తీసుకోవాలా అనేది వాళ్ళ నిర్ణయం. నేనైతే ఒక పెద్ద గ్లాస్ మార్నింగే గ్రేప్స్ అవి వేసి పెట్టి ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను, లేదంటే బాటిల్ అయినా తాగుతానండి. ఇదిగోండి గ్రేప్స్ అవి వేసి పెట్టిన వాటర్. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వాళ్ళ రకంగా తీసుకుంటారు. కొందరు హనీ వాటర్ అని, కొందరు వచ్చేసి వాళ్ళకి నచ్చినట్టు అంటే గోరువెచ్చగా చేసుకొని తాగుతారు, హాట్ వాటర్ తాగుతారు. ఇలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తాగుతారు. కానీ పరగడుపున టీ కాఫీల కంటే ముందు వాటర్ తీసుకోవడం చాలా హెల్త్కి ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్కరికి మన ఎదురైతే అసలు ఓవర్ హీట్ ఉంటుంది. మన ఇండియన్స్ ఆ వాటర్ తీసుకోవడం వల్ల సాయంత్రం వరకు కొంచెం ఎనర్జీగా ఉండగలం. చాలామంది మనం ఎక్కడైనా జర్నీలు చేసేటప్పుడు కూడా వాటరు తీసుకెళ్ళాలండి. అది చాలా ఇంపార్టెంట్ అసలు. అంటే కొందరు ఉంటారండి పెద్దవాళ్ళు, వాటర్ ఉండవు వాళ్ళ దగ్గర. అలాంటి వాళ్ళకి కొంచెం సేవ్ చేయొచ్చు. మన కోసం కాకపోయినా, మనం తక్కువగా కాకపోయినా కొంచెం ఎక్కువగానే తీసుకెళ్ళడం బెటర్ అండి. నేను అసలు విషయం చెప్తున్నానండి. చాలామంది వాటర్ వేస్ట్ చేస్తున్నారు. నేనైతే మొన్న చాలా చూస్తుంటాం, కానీ నేనైతే ఎవరైనా కొంచెం డ్రాప్ వాటర్ వెళ్తున్నా నేను చూస్తే మాత్రం కుళాయి టైట్ చేయండి, బంద్ చేయండి అని చెప్తాను. కంపల్సరీ చెప్తానండి. నేనైతే అలాగే ఉండను. నేను కావలికి వెళ్తున్నానండి. మొన్న ఒకసారి అంటే మన నెల్లూరు ఆర్టీసీ బస్ ఎక్కాను. చాలా లేట్గా వచ్చింది, చాలా రష్గా ఉన్నారు. ఇంకా బస్సులో బిజీగా అందరూ రష్గా ఎక్కుతున్నారు. నేను కూర్చున్నాను. తర్వాత అటు ఇటు చూస్తున్నాను. ఒక దగ్గర అయితే అంటే తాగే నీళ్ళ దగ్గర అయితే వాటర్ అయితే ఓపెన్ చేసేసారు. అవి వాటర్ వేస్ట్గా పోతున్నాయి. నేను ఆ వీడియో కూడా తీశాను, పెడతాను మీకు. నేను కిందకి దిగి ఆఫ్ చేద్దాం, బంద్ చేద్దామంటే నాకు వీలవ్వట్లేదు. అప్పుడు నేను సరే గాడ్ ఎవరైనా ఆఫ్ చేస్తే బాగుంటుందని వెయిట్ చేస్తున్నాను. అప్పుడు ఒకరైతే ఆఫ్ చేశారు. కానీ కొందరు వెళ్తున్నారు కానీ పట్టించుకోవట్లేదండి. అలా ఉండద్దు దయచేసి. అందరూ ప్రతి ఒక్కరి బాధ్యత అండి వాటర్ సేవింగ్ చేయాలి. ప్రతి ఒక్కరి బాధ్యత అండి. ప్రతి పని కూడా మనకెందుకు అని మాత్రం ఉండకూడదు. ప్రతి ఒక్కటి గవర్నమెంట్ని తిట్టడం అలాంటివి కాదండి. మన సేవింగ్ మనం చేయాలి. మన బెస్ట్ మనం చేయాలి. ప్రతి ఒక్కరు కూడా కేర్ తీసుకోవాలండి. మనకెందుకు అన్నట్టు అస్సలు ఉండద్దు దయచేసి. వాటర్ అయితే ఎవరో ఒకరు బంద్ చేశారు, కానీ కొందరు వెళ్తూ అసలు పట్టించుకోలేదు. నేను జస్ట్ కొంచెం మిస్ అంటే ఇద్దరు ముగ్గురు వెళ్తూ చూసి కూడా బంద్ చేయలేదండి. అలా ఎలా చేయగలరు? కాదండి, అలా చేయొద్దు. ప్రతి ఒక్కరికి కొంతమందే కాదండి, అందరూ బాధ్యతగా ఉన్నాము చాలా విషయాల్లో కూడా. ఓకేనండి, నేనైతే ఇది షేర్ చేయాలనుకుంటున్నాను. ఈరోజు చేస్తున్నాను ఇలా. ఓకే, థ్యాంక్ యూ అండి. సేవింగ్ ద వాటర్ అండి, ప్లీజ్.